ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి అంటూ జయదేవ్ గల్లాకు మంత్రి నారా లోకేష్ బహిరంగ క్షమాపణ చెప్పారు. గత ప్రభుత్వంలో అమరారాజా వేధింపులకు గురైందని మంత్రి విమర్శించారు. సొంత రాష్ట్రంలో ప్రోత్సాహం దక్కాల్సిన సంస్థకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెట్టుబడులకు అనుకూలంగా రాష్ట్రంగా మారిందని నారా లోకేష్ స్పష్టం చేశారు. అనకాపల్లి పట్టణంలో శ్రీ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారి రథోత్సవ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జూలై 16 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ మహోత్సవాన్ని ఎమ్మెల్యే రామకృష్ణ ప్రారంభించి రథయాత్రలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పై వారి భావి జీవితానికి బలమైన పునాది పాఠశాల స్థాయిలోనే ఉపాధ్యాయులు వేయించాలని సూచించారు. హన్మకొండ సుబేదారిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టుకి కొమరంభీం జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ హాజరయ్యారు. 2019 జూన్ 30న సర్పాల గ్రామంలో పోడు భూముల్లో ఫారెస్ట్ సిబ్బంది మొక్కలు నాటేందుకు వెళ్లిన సందర్భంలో జరిగిన ఘటనకు కృష్ణ కోర్టుకు హాజరయ్యారు. అప్పటి ఎఫ్ఆర్ఓ అనితతో పాటు పలువురు ఫారెస్ట్ సిబ్బందిపై స్థానికులు దాడి ఘటనలో న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ 2వ వార్డులో మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ పర్యటించారు. స్థానిక ప్రజల స్థలంలో పోలీస్ హౌసింగ్ సొసైటీ కంచా ఏర్పాటు చేసినట్టు ప్రజలు శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంజనీర్ ఉమాశంకర్తో పాటు ఎంఆర్ఓ పాండు నాయక్ ను కలిసి శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు. కంచెను తొలగించే విధంగా చూడాలని శ్రీనివాస్ అధికారులను కోరారు. హైదరాబాద్ తోపుకానా ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న 2 గ్యాస్ సిలిండర్లు పేలాయి. మరో 3 సిలిండర్లను స్థానికులు సకాలంలో బయటకు తీసి పెద్ద ప్రమాదాన్ని నివారించారు. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా ఇంట్లోని సామాగ్రి కొంతమేర దెబ్బతిన్నట్టు తెలిసింది. హైదరాబాద్ ఇస్కాన్ కూకట్పల్లి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర హైదర్నగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ వరకు ఘనంగా నిర్వహించారు. రథయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్నాథ స్వామివారు రథంపై భక్తులందరికీ దర్శనమిస్తున్నారని గురూజీ శృంగదాస్ తెలిపారు. సనాతన ధర్మం కులమతాలకు అతీతమని ఎవరైనా జగన్నాథ రథయాత్రలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీర్థప్రసాదాలు పొందవచ్చన్నారు. హైదరాబాద్ గోల్కొండ బోనాల సందర్భంగా లంగర్ హౌస్ దగ్గర రాష్ట్ర మంత్రులు అమ్మవారికి పట్టుచీరతో పాటు బోనం సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులు శోభయాత్ర ప్రారంభమైంది. దింగబర్ చారి నివాసం నుంచి అమ్మవారిని ఉత్సవమూర్తుల ఊరేగింపులుగా తీసుకెళ్లారు. అదే సమయంలో సాయిబాబా చారి నివాసం నుంచి శ్రీ మహంకాళి అమ్మవారిని ఉత్సవమూర్తులు పోతురాజులు విన్యాసాలు డప్పు చప్పులు ఆటపాటల మధ్య కోట వైపు బయలుదేరాయి. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో మరోసారి నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఉద్యోగాల భర్తీ వయోపరిమితి సడలింపు అంశంపై నిరుద్యోగ యువత ఆందోళనకు దిగింది. సాయిబాబా ఆలయం దగ్గర పోలీసులు పలువురు నిరుద్యోగులను అరెస్టు చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఎర్టిగా కార్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు మరో కారుతో పాటు 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి దుకాణంలోకి దూసుకెళ్లింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సిద్దిపేట జిల్లా కృష్ణంపేట గ్రామంలో వర్షాలు పడాలని గ్రామం మహిళలంతా నీటి బిందెలతో వచ్చి బతుకమ్మ ఆడారు. వర్షాలు పడాలని నీటి బిందెలతో డప్పు చప్పులతో బయలుదేరి ఆ నీటితో గ్రామ దేవతలకు విగ్రహాలకు అభిషేకం చేశారు. ఇప్పటికైనా వానదేవుడు కరుణించి వర్షాలు కురవాలని గ్రామస్తులు వేడుకున్నారు.